ఈరోజు స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటంటే టమాటా బాత్ అండి. టమాటా బాత్కి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు, ఎన్ని ఐటమ్స్ అన్నీ. ఇగో ఎండుమిరకాయలు, జీలకర్ర, ఆవాలు, తగినంత రవ్వ అండి, ఒక గ్లాస్ రవ్వ అండి. ఈ రవ్వ వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటా కట్ చేస్తున్నాను. సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ సోస్ దాంట్లో కలిసిపోతుందండి. కరివేపాకు చూడండి ఎంత సన్నగా కట్ చేశానో. కరివేపాకు ఇలా కట్ చేసుకొని వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది, కళ్ళకి మంచిదండి. పుదీనాకు వేసానండి కట్ చేసి, కొత్తిమీర కట్ చేసి వేసారండి, పచ్చిమిరకాయలు కట్ చేశారండి సన్నగా. ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ తాలింపు వేసుకొని మొత్తం వేపేసుకొని ఈ టమాటా బాత్కి చాలా రుచిగా ఉంటుందండి. ఇది కొత్త వెరైటీగా చేస్తున్నాను చూడండి, మామూలు కాదు. ఇవన్నీ వేసుకుంటే హెల్త్కి మంచిది. మనకి పోపు గింజలేటి, పచ్చిమిరకాయలేటి, టమాటాలేటి ఇవన్నీ వేసుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టమాటా బాత 2 టమాటాలు తీసుకోవాలండి, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర కొంచెం తగినంత, పుదీనాకు తగినంత. ఇవన్నీ కలిసి ఇప్పుడు బాండీ పెట్టేసేసి నూనెలో వేపుతానండి. వేపేసిన తర్వాత ముందు రవ్వ వేపేసుకొని పక్కకు పెట్టుకుంటానండి. అంతలోకి ఇవన్నీ కట్ చేసుకుని ఇవన్నీ మళ్ళీ నూనె వేసి వేపాలండి. రవ్వ ఉత్తది వేపుకొని పక్కన పెట్టుకోవాలా. తగినంత ఉప్పు వేసుకోవాలా, తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి. ఈ టమాటా బాత్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా చేస్తున్నానో. అన్ని కటింగ్ శుభ్రంగా అయిపోయినట్టు, మొత్తం శుభ్రంగా అయిపోయిందండి. 2 మిర్చి సన్నగా బాగా కట్ చేస్తున్నాను, బాగా వచ్చింది. అలాగే ఉల్లిపాయలు అన్ని కూడా బాగా వచ్చినాయి. కొత్తిమీర అండి, పుదీనాకండి, కరివేపాకండి, టమాటా బాతులకి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు గింజలు, రవ్వ. ఇలా రవ్వ వేసుకొని వేపుకోవాలండి లైట్గా. వేపేసుకోవాలా. వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. వేసేస్తావా? ఉల్లిపాయలు వేసానండి, లైట్గా వేగాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. కృషి చేస్తానండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అండి పచ్చిమిర్చి వేసుకోవాలా. తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి. వేస్తాను చూడండి. రోజు ఇడ్లీలు, దోశలు, బోండాలు తింటున్నాం కదండి. ఈరోజు కొంచెం వెరైటీగా ఉంటుందని టమాటా బాత్ చేస్తున్నాను. ఇది హెల్త్కి మంచిదే, అలా తింటే చాలా బాగుంటుందమ్మా. ఇప్పుడు పప్పు గింజలు వేసుకోవాలండి. వేసేసాను, వేస్తున్నాను. విసులు వదిలిపోయిందండి. బాగా వేగినట్టుంది కదా. బాగా వేగిన తర్వాత ఇందులో వేసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసాము. కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలా. ఇప్పుడు బాగా మరిగిందండి. మరిగిన తర్వాత ఇది సన్నగా కొంచెం ఉండలు కట్టకుండా జాగ్రత్తగా పోసుకోవాలా. కొంచెం పోసుకుంటే టమాటా బాతు చాలా బాగుంటుందండి. అయిపోయిందండి, మంచి కలర్ వచ్చింది టమాటా బాతు. చూడండి, 1 నిమిషం మూత పెట్టుకొని తీసుకొని ఉప్మా రెడీ అయిపోయిందండి. పెట్టుకుంటున్నాను. దీంట్లోకి చట్నీ అక్కర్లేదండి. టమాటా బాతు వడ్డించుకున్నాను చూడండి, ఎంత కలర్ ఉందో. దీనికి చట్నీ అవసరం లేదండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఇడ్లీలు, దోశలు అవన్నీ తినేసి బోర్ పెట్టినట్టు అనిపించింది. ఈరోజు ఇది వేసుకున్నాం సింపుల్గా ఇంట్లోకి. మా ఛానల్ లైక్ చేయండి. ఎలా ఉంది? చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కొత్త ఛానల్లో హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.